నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూరిజం హబ్ గా సూర్యలంక అభివృద్ధికి చర్యలు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడి. ఫోటో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి. మీడియా అకాడమీ చైర్మన్ కు ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వినతి. రోజుకు కనీసం 8 గంటలు కూడా కరెంటు ఇవ్వరేం? నేషనల్ హైవేపై ధర్నాకు దిగిన ఆంధ్ర రైతులు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లాలోని సూర్యలంకను పర్యాటకులకు ఆకర్షించే విధంగా టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. సూర్యలంకను పరిశీలించడానికి విచ్చేసిన ఆమె స్థానిక ఎమ్మెల్యే కోల రఘుపతి, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. పర్యాటకులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్టులోని వసతి గృహాలను, సమావేశ మందిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ మల్లిరెడ్డి, ఆర్డీ శ్రీనివాసారెడ్డి, జేడీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది సూర్యలంక బీచ్కి రావటం, ఇక్కడ పరిసర ప్రాంతాలని ఒకసారి పరిశీలించి దీన్ని మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. అంటే స్ట్రెచ్ 8 కిలోమీటర్స్ ఈ సూర్యలంక బీచ్ బాపట్లలో చాలా సేఫ్టీగా, ప్రజలంతా చూస్తే ఇప్పుడు కూడా వీక్ డేస్లోనే ఎంత బాగా ఉన్నారంటే ఇంకా వీకెండ్స్ ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోగలం. దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా 10,000 నుంచి 15,000 వరకు హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల నుంచి వచ్చి ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ వాళ్ళున్న టెన్షన్, స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి ఫ్రెష్గా వాళ్ళ వర్క్కి వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ 3 ఎకరాల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ హరిత రిసార్ట్ని ఇక్కడ 30 రూములతో, అంటే సూట్ రూమ్స్తో కలిపి 30 రూములు ఉన్నాయి. ఇంకా 4 సూట్ రూమ్లు అడిషనల్గా కట్టాలని కూడా డిసైడ్ అయ్యాము. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడో కట్టిన ఈ హరిత రిసార్ట్ని ఇప్పటి యూత్కి, ఇప్పటి వాళ్ళకి అనుగుణంగా దాన్ని రెనోవేట్ చేసి ఫర్దర్గా ఇంకా అమ్యూనిటీస్ని పెంచి వచ్చే టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగా చేయాలి అన్న ఆలోచనతో, అంతేకాకుండా బీచ్ పక్కన మన ల్యాండ్ ఇంకా 8 acres దాకా ఉంది, అక్కడ కూడా అడిషనల్గా హోటల్స్ వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రూమ్స్ ఎప్పుడు 80% ఆక్యుపేషన్ ఉంటుంది, అలాగే వీకెండ్స్లో అసలు రూమ్సే దొరకట్లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఇంకా డెవలప్ చేసేదానికి నిన్ననే మా టూరిజం రివ్యూ జరిగింది. సో రివ్యూ అయిన తర్వాత ఫస్ట్ సూర్యలంకకే రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరింత అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో. అండ్ ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రజలందరూ కూడా వచ్చి శివుడి ప్రార్థిస్తూ ఇక్కడ మునగటం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఇటు ఆధ్యాత్మికంగా వస్తున్నారు, అలా ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఇలా ఎంటర్టైన్మెంట్కి కూడా వస్తున్నారు. ఎందుకు అంటే వైజాగ్ తర్వాత ఒకే స్ట్రెచ్లో బీచ్ ఉండటమే కాకుండా చాలా సేఫ్టీగా, ఫ్రెండ్లీ బీచ్గా ఉంది కాబట్టి ఇక్కడ అనేక మంది వస్తున్నారని అర్థమైంది. హైదరాబాద్ నగర కేంద్రంగా పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించాలని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినయ్ మడపో, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు విజ్ఞప్తి చేశారు. 116 మందికి పైగా ఫోటో జర్నలిస్టులు హైదరాబాద్లో పనిచేస్తున్నారని, వారందరికీ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తారనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. సీనియారిటీ ఉండి ఈఎస్ఐ, పీఎఫ్ లేకపోయినా అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ, అక్రిడేషన్ కార్డు కలిగి ఉన్న వారిని సైతం అర్హులుగా ప్రకటించాలని కోరారు. కనీసం 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ప్రతి ఫోటో జర్నలిస్టును అర్హుల జాబితాలో చేర్చాలని అన్నారు.
ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి రోజుకు కనీసం 8 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడుతూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రా గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. రోజుకు కనీసం 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి రైతులకు మద్దతుగా నేషనల్ హైవేలోని తాండ్రా గ్రామ రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదుట ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ జంట నగరాల్లో వేలాది మంది పేదలు ఇండ్ల స్థలాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని, కానీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య మండిపడ్డారు. మహాధర్నాకు వందలాది మంది పేదలు తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్లో 17 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలంగాణ ప్రాంత భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర కృష్ణ అన్నారు. తెలంగాణ ప్రాంత భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో క్రీడా భారత్ పేరుతో జింకానా మైదానంలో క్రీడోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడా భారత్ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు. వారందరికీ ఉచితంగా వసతి కల్పిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర పసుపులేటి, భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడిని. భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత్ తరపున రేపు 10-11 తారీఖున జిమ్ఖానా గ్రౌండ్స్లో క్రీడా భారత్ అనే పేరు మీద ఒక మహా ఉత్సవం జరుగుతుంది. ఇది క్రీడా పోటీలు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఇందులో ముఖ్యంగా 6 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్లు రిలే అండ్ కబడ్డీ అండ్ ఖోఖో. ఈ 6 విభాగాలు అండ్ షార్ట్ పుట్. ఈ 6 విభాగాల్లో బాలికలకి అదేవిధంగా బాయ్స్కి ఇద్దరికి కూడా సపరేట్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా స్వామి వివేకానంద గారు జయంతి పురస్కరించుకొని మేము నిర్వహిస్తున్నాం. భారత్ వికాస్ పరిషత్ సంస్కారం మరియు సేవా కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో విభాగంగా రేపు జరగబోయే కార్యక్రమం సంస్కారంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఉదయం రాష్ట్రీయ గీత్తో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఈ కార్యక్రమాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేవీ రమణాచారి గారు, అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్, అందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా అర్జున అవార్డీ అనూప్ కుమార్ యామ గారు అండ్ మర్రి లక్ష్మారెడ్డి గారు అండ్ ట్రెస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు గారు, అదేవిధంగా అశ్విని సుబ్బారావు గారు మా పెద్దలు రీజనల్ ప్యాట్రన్, అదేవిధంగా హనుమంతరావు గారు, కేఎస్విఆర్ ప్రసాద్ గారు దక్షిణ భారత అధ్యక్షులు అండ్ నేషనల్ సెక్రటరీ జనరల్ శ్యామ్జీ శర్మ గారు ఢిల్లీ నుంచి విచ్చేస్తున్నారు. ఈ అన్ని కార్యక్రమాల్లో రేపు ఈ కార్యక్రమాలు ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి సహకరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. తార్నాక డివిజన్ లాలాపేట శాంతినగర్లో నిర్వహించిన గ్యార్వీ షరీఫ్ ముబారక్లో భాగంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ గ్యార్వీ షరీఫ్ షేక్ అబ్దుల్ ఖాదీర్ జిలానీ స్మారకార్థం నిర్వహించే పండుగే ఇస్లామిక్ సూఫీ అని అన్నారు. ఆయన ఖాద్రీ తారికా శ్రేయభిలాషి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్పీ కాలనీలో రోడ్డుపై కారు టైరు పేలడంతో డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఎంతో మంది కామ్రేడ్స్ బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగాలు చేశారని వారందరినీ స్మరించుకోవడం మనందరి బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం వేలూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ బొంత దానియేలు 46వ వర్ధంతి, కామ్రేడ్ బొంత మస్తాన్ 31వ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి చెల్లి విల్సన్, పట్టణ కార్యదర్శి నాగబైరు సుబ్బాయమ్మ తదితరులు దానియేలు, మస్తాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో జెండాలు పట్టుకొని ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ జెండాలు తీసుకుని 2 లైన్లో రావాల్సిందిగా కోరుతున్నా. భారత కమ్యూనిస్ట్ పార్టీ జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ మృత వీరులకు, మృత వీరులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే ఆ పైపులు రెడ్ షర్ట్ వారెంట్ ఎక్కడైనా ఒక కాలంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింటే నువ్వు అది చెప్పు. మేము పోయి చూసి మేము కూడా పేపర్ వాళ్ళని తీసుకొని పోయి టీవీ వాళ్ళని తీసుకొని పోయి అయ్యా జగన్మోహన్ రెడ్డి కాలువ తవ్వాడు, ఇప్పుడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు అని మేమే చెప్తాం. రేపు 13వ తేదీ నుండి తుంగభద్ర డ్యామ్ నుండి పలాస వరకు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా చూసొస్తాం. ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కూడా లేదు, ఏమాత్రం కూడా ఏమన్నా. పైగా ఇవాళ రాష్ట్రాన్ని దుబారా వేయించింది కాకుండా ఇవాళ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నాం. ఆయన దానికి కాని దానికి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నావు. హైకోర్టులో పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం. రాష్ట్ర హైకోర్టు పర్మిషన్ ఇస్తే అప్పుడు పోయి కడప జిల్లాలో పాదయాత్ర చేశాం. అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాల వారందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని బస్సు యాత్ర చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వం. హైకోర్టు పోతే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఒక అప్రజాస్వామిక పాలన
పోలీస్ పాలన ఈ రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని సమీకరించి భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు రాజేష్ పై చేయి చేసుకున్న సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని చిత్తూరు జిల్లా కుప్పం పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాజేష్ పై పోలీసులు దాడి చేయడాన్ని పలువురు కుప్పం నాయకులు, ఆర్యవైశ్య నాయకుడు గిరిధర్ బాబు ఖండించారు. ఈ నిరసనలో మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, ఆర్ఆర్ రవి, యూత్ అధ్యక్షులు మణి, మంజు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువగలం పాదయాత్ర కుప్పంలో 27 ప్రారంభమైంది. ఈరోజు జీడీ నెల్లూరులో లోకేష్ గారితో పాటు దుండి రాకేష్ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గారు వాళ్ళ పైన మైక్ లాక్కొని చైర్తో పాటు అన్ని తీసుకునేశారు. దాంతో రాకేష్ గారు బిడ్డ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ గారి పైన దాడి జరిగినందుకు సీఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు గారు ముందర నిరసన చేస్తున్నాం. వెంటనే ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టూరిజం హబ్గా సూర్యలంక అభివృద్ధికి చర్యలు, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడి. ఫోటో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి, మీడియా అకాడమీ చైర్మన్ కు ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వినతి. రోజుకు కనీసం 8 గంటలు కూడా కరెంటు ఇవ్వరేం, నేషనల్ హైవేపై ధర్నాకు దిగిన ఆంధ్ర రైతులు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.